కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు చేపట్టిన చెలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం క్యాంపు కార్యాలయం వరకు ఆశా వర్కర్లు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా విజయవాడ రిపోర్టర్ శ్రీకాంత్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ చెలో విజయవాడ కార్యక్రమం పురస్కరించుకొని విజయవాడ చేరుకున్నారు. రాష్ట్రంలోని వేరు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు విజయవాడ చేరుకున్నారు. ఉదయం నుంచే వీళ్ళని అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది. మనతో పాటు ఆశా వర్కర్ల సమస్య గురించి ప్రస్తావించడానికి ఎమ్మెల్సీ శర్మ గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏ సమస్య మీరు విజయవాడ ఈ కార్యక్రమం పెట్టుకున్నారు? చాలా విజయవాడ కార్యక్రమం ఆశా వర్కర్లకి గత కొన్ని సంవత్సరాలుగా ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చడం లేదు ఈ ప్రభుత్వం. వీళ్ళందరికీ ప్రతి నెల కనీస వేతనం నిర్ణయించి చెల్లిస్తామన్నారు. ఇంతవరకు అది అమలు జరపలేదు. అంతేకాకుండా వాళ్ళకి పెట్టుకున్నటువంటి ఖర్చులు, ఆల్రెడీ రోగుల ట్రీట్మెంట్ కోసం పెట్టిన ఖర్చుల్ని తిరిగి రీయింబర్స్ చేయకుండా వీళ్ళ జేబులో డబ్బులు పెట్టుకుని ఉచిత సేవ చేసేటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. అందరూ నిరుపేద మహిళలు. అమోఘమైన సేవ ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో బాలింతల విషయంలో, ప్రసూతి గర్భవతుల విషయంలో చేస్తున్నారు. వీళ్ళు లేకపోతే గ్రామీణ ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా దిగజారి ఉండేది. ఇంత అమోఘంగా వీళ్ళ సేవలు ఉపయోగించుకుని వీళ్ళని దారుణంగా దోచుకుంటున్నారు. 16 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు. కాబట్టి వీళ్ళు ఈరోజు రాజధానికి వచ్చి తమ అభ్యంతరాలని ముఖ్యమంత్రికి తెలియజేద్దాం అనుకుంటే ఎక్కడికక్కడ పోలీసులు అణిచేస్తున్నారు. బయలుదేరే చోట కూడా ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్టులు చేశారు ఆయా జిల్లాల్లో. ఈ రకమైనటువంటి నిర్బంధం అనేటువంటిది ఏమాత్రం ప్రజాస్వామ్య రాజ్యంలో తగదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రధానంగా ఏ డిమాండ్లు మీరు ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు? దుర్మార్గం ఏంటంటే ఆశా వర్కర్లు ఎక్కువ మంది దళితులు, ఇతర బలహీన వర్గాలండి. కానీ వాళ్ళకి అసలు జీతం లేదు. ఏ పని చేస్తే ఆ పనికి ఏంటంటే ప్రోత్సాహం, ఇన్సెంటివ్ మాత్రమే ఇస్తున్నారు. ఆ ఇన్సెంటివ్ కూడా చాలా మంది నెలకు 4,000, 800, 400, 800, 1,000 రూపాయలు, బాగా వస్తే 1,500 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్పాల్సింది ఏంటంటే 400 రూపాయల వేతనంతో 800 రూపాయల జీతంతో ఎవరైనా బతుకుతారా? కనీసం మేము ఇక్కడ ధర్నా చేసుకుంటామని చెప్పేసి అడుగుతుంటే ఇళ్లకు పోయి మరి అరెస్టులు చేశారు. అయ్యా మేము ఉగ్రవాదులమా లేదంటే ఈ రాష్ట్రంలో పౌరులమా అని చెప్పేసి ఆశా వర్కర్లు అడుగుతున్నారు. ఒక పక్కన ఏంటంటే ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, రెండో పక్కన వైద్యానికి బడ్జెట్ తగ్గించేస్తున్నారు. ఇది ఏం న్యాయం అని చెప్పేసి అడుగుతున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఆశా వర్కర్లకు అసలు మేము ఇంత జీతం ఇస్తామని చెప్పేసి చెప్పాలి. ఇతర బకాయిలు, ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. లేకపోతే మాత్రం ఈ మహిళలు కడుపు కొడతా ఉంటే చూస్తా ఊరుకోవటానికి అంత చేతగాని వాళ్ళు కాదని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఇప్పటికే అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని మీరేమో సమస్యలు పరిష్కరించమని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీరు కొన్ని వేల మందిని అరెస్టులు చేశారు. అయినా కానీ పోలీసులు ఏదో రకంగా తిప్పలబడి వచ్చారు. మేము అడిగేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయానికి వెళ్తాం, ముఖ్యమంత్రి గారిని రమ్మనండి, జవాబు చెప్పమనండి. రాకపోతే ఏం చేయాలనే తర్వాత మాట్లాడుకుంటాం. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించడంతో పాటు పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని, వాళ్ళకి ఎన్నికల సమయంలో ఏదైతే సీఎం అయినా ఇప్పుడు చంద్రబాబు ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని అన్నింటినీ నెరవేర్చాలని, వాటిని నెరవేర్చే వరకు పోరాటం చేస్తామని, అరెస్టులు కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నామని, అరెస్టులు జరిగినప్పుడు కూడా తమ పోరాటం భవిష్యత్తులో కొనసాగుతూనే ఆశా వర్కర్ల యూనియన్ నేతలు కూడా మనకి చెప్తా ఉన్నారు. ఇదే ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో శ్రీకాంత్, HMDB, విజయవాడ నుంచి.